రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఉస్మానియా యూనివర్సిటీ కష్టాల్లోకి పడింది. కరెంటు లేదు, నీళ్లు లేవు అని చెప్పేసి యూనివర్సిటీకి సెలవులు ఇచ్చేశారు అంటూ ఒక వాళ్ళ సర్క్యులర్ అంటూ బీఆర్ఎస్ లైన్లోకి తెచ్చింది. అది క్రిషాంక్ తీసుకొచ్చాడు బీఆర్ఎస్ నాయకుడు. అతను అది సృష్టించాడు, అది ఉస్మానియా యూనివర్సిటీ ఇవ్వలేదని చెప్పి వెంటనే తీసుకెళ్ళి అరెస్ట్ చేసి జైల్లో పెట్టింది రేవంత్ రెడ్డి సర్కార్. మరి అదే రేవంత్ రెడ్డి ముస్లింలకి రిజర్వేషన్లు అనేది ఇచ్చారు. ఇంతకుముందు ఆంధ్రప్రదేశ్ని ప్రయోగశాలగా పెట్టారు. అక్కడ వాస్తవంగా బీసీలకి ఎస్సీ ఎస్టీలకి చెందాల్సిన రిజర్వేషన్ని తీసేసి ముస్లింలకు ఇచ్చారు. ఆ ముస్లింలకు మేము అధికారంలోకి వస్తే ఆ రిజర్వేషన్ తీసేసి మళ్ళీ బీసీ ఎస్సీ ఎస్టీలకు పంచుతాం అని చెప్పి అమిత్ షా మాట్లాడితే దాన్ని కట్ చేయించి బీసీ ఎస్సీ ఎస్టీల రిజర్వేషన్ రద్దు చేస్తాం మేము అధికారంలోకి రాగానే అని ఎడిట్ చేయించి ప్రొజెక్ట్ చేసినటువంటి రేవంత్ రెడ్డి డైరెక్ట్గా అమిత్ షానే ఇప్పుడు వివాదంలోకి లాగాడు. అమిత్ షాతోనే గొడవ పెట్టుకున్నాడు. అది ఎప్పుడైతే బయటపడిందో వెంటనే తను తప్పించుకోవడానికి ఢిల్లీ దగ్గరికి ఒక లాయర్ని పంపించాడు. అది వర్కౌట్ కాదని తెలిసాక తన దగ్గర ఉన్నటువంటి పీసీసీకి సంబంధించిన ఒక 5గురిని అరెస్ట్ చేయించేసి వదిలేశారు. అంటే తను ఇక్కడ తన వాళ్ళని కాపాడుకునే ప్రయత్నం చేశారు. ఆ తప్పు తనే చేశాను ఒప్పుకున్నాడు. తద్వారా ఇప్పుడు అమిత్ షాకే ద్రోహం తలపెట్టడం, ఒక కేంద్ర హోంమంత్రినే మార్ఫింగ్ చేయించడం, లేదా కేంద్ర హోంమంత్రి మార్ఫింగ్ అనకూడదు, కేంద్ర హోంమంత్రి మీదనే తప్పుడు ప్రచారం ఓపెన్గా ఆయన పేరుతోనే చేయించి ఒక గొడవ పెట్టుకున్నాడు రేవంత్ రెడ్డి. ఇది మంచిగా చెడుగా రాబోయే రోజుల్లో చూడాల్సి ఉంది.